హలో ఫ్రెండ్స్, ఓం సత్యమేవండి, ఓం సత్యమేవ. కమాలమైన సత్యమైన సత్య సంఘటనలో ఈ సంఘర్షణ సంవాదం అంతర్గత మాటలు ఇండియా కమాన్ ఇండియన్ మదర్ ఇండియన్ అమ్మ సేజంబల్లి కనకదుర్గమ్మ నీతో నాతో మనం అందరితో మాట్లాడుతుంది. ఆ మాటలు కమాలమైన సత్యమైన మాటలు ఏంటంటే, నేను 2001 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ విజయవాడ చుట్టుకుంట అల్లూరు సీతారామరాజు వంతెన అక్కడ మా పిన్నం కుమారుడు, మా తమ్ముడు జోలుంగా రాజు, మధ్యలో జోలుంగ రాజేశ్వరమ్మ వాళ్ళు ఉండేవారండి. వంటలు మేస్తారు ఈ చుట్టుకుంటలో పెద్ద నేమ్ పేరు. ఎస్, వారింటికి నేను వచ్చానండి. అంటే 2001 సంవత్సరం ఏప్రిల్ నెలలో. అప్పుడులో అక్కడ ఆ వంతెన దగ్గర ఆ సాయిబాబా మందిరం లేదు, ఆ దుర్గమ్మ తల్లి మందిరం లేదు, అక్కడ సిద్ధి వినాయకుడు గుడి కూడా లేదండి. లేదు. అక్కడ ముత్తిలం గుడి, అక్కడ మన ఆ చుట్టుకుంట సింగిల్ రైలు దాటారు, అప్పుడు అది ఉంది 2001 సంవత్సరం. అది కమాలమైన సత్యమైన మాటలు ఏంటంటే, అప్పట్లో ఆ అల్లూరు సీతారామ వంటి దగ్గరే రాత్రులు విశ్రాంతిని తీసుకునేవాడిని అండి. రాత్రి అంటే ఇదే అల్లూరు సీతారాము ఈ లోపల ఒక బుజ్జి అని ఉండేవారు. ఆ బుజ్జి నన్ను తీసుకుని వెళ్ళారు ఈ కృష్ణా బ్యారేజ్ అవతలకి పని చేయడానికి అండి, సున్నం పనికి అండి. ఇది కమాల్ మాటలండి. అక్కడ 3 రోజులు నేను పనిచేశాను సున్నం పని. అప్పుడు ఈ సున్నం పని చేస్తూ అప్పుడు నాకు ఆ దేవుడు అమ్మవారి చిత్తమని వాళ్ళు తీసుకుని వెళ్తుంది అక్కడికి. అక్కడ నుండి మన చుట్టుకుంట ముత్యాలమ్మ గుడి ఉంది, అక్కడ సింగిల్ లైటు. అక్కడ బాడిద వెంకట్రావు, బాడిద తాతారావు, బాడిద తిరుమలరావు ముగ్గురు అన్నదమ్ములండి. స్వర్గీయ బాడిద అప్పారావు కుమారులు. వాళ్ళు ఫస్ట్ నుండి పెయింటర్స్ అండి, చాలా మాస్టర్స్. వాళ్ళ దగ్గర నేను పనిచేశానండి. అంటే వాళ్ళ ముగ్గురు వెంకటేశ్వర భక్తులు అండి, వాళ్ళ ముగ్గురు గురువులు అయ్యారండి. ఈ సత్యమైన మాటలు. అక్కడ శాంతి సేవ అనే రూపు అక్కడ దర్శనమైంది. ఆ తర్వాత విజయదుర్గ నగర్, మధురా నగర్ మధ్య కట్టుకు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడి నుండి ఈ సంఘర్షణ ఇప్పటికీ